తర్వాత కూడా నేను చెప్పాను, నాన్న ఇది చాలా పెద్ద కథ, చాలా పెద్ద రోల్. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ లవ్ స్టోరీ ఉంది, చాలా అన్యూజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇప్పుడు ఇది కరెక్టా అంటే నేను చేసి చూపిస్తా అన్నారు. అండ్ నాకు అదే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ నా కెరియర్లో చూస్తే మేబీ ఆయన చేసిన ఈ డేరింగ్ స్టెప్స్ వల్ల ఒక శివ, ఒక గీతాంజలి, ఒక అన్నమయ్య, ఒక నిన్నే పెళ్ళాడతా ఇలాంటి సినిమాలు వస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్లా తీసుకుంటాను. అండ్ అఫ్కోర్స్ మన వంశీ అసలు ఆ ప్రేమం టైంలో ఎలా ఉండేవాడు. అప్పుడు స్టేజ్ మీద ఎక్కి పిలిచి అసలు వంశీ ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలన్నా కూడా అసలు సిగ్గుపడేవాడు. ఇప్పుడు చింటూ అన్న అంటున్నారు, ఏదేదో అంటున్నారు. అండ్ అదే కాకుండా బట్ జోక్స్ అపార్ట్, తను ఏ సినిమా చేసినా ఆ సినిమాకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అవన్నీ పక్కన పెడితే ఒక హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో వంశీకి తెలుసు. అండ్ అదే తమ్ముడికి ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ డైరెక్టర్ కిషోర్, నందు, సవ్యసాచిలో నందు యాక్చువల్లీ ఏడి. సో నీ సినిమా సక్సెస్ మీట్కి వస్తున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. రెండో సినిమా అది సక్సెస్ మీట్కి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఆశ్చర్యం ఏంటంటే నేను లెనిన్ సినిమా చూశాక నాకు 2 సీన్స్ భలే ఇష్టం సినిమాలో. ఒకటి అఫ్కోర్స్ అఖిల్ది క్లైమాక్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ లాస్ట్ 20-25 మినిట్స్ ఎలా సినిమా అయితే హోల్డ్ చేశాడో అదొకటి. అండ్ అది కాకుండా విలన్ క్యారెక్టర్ వసంత్ ఒక సీన్ ఉంటుంది, అందరు రౌండప్ చేస్తారు, అక్కడ కంప్లీట్ డ్రామా ఓపెన్ అవుతుంది. ఐ జస్ట్ లవ్ దట్ సీన్. అండ్ నేను అది నందుకు చెప్పినప్పుడు తను చెప్పాడు, సార్ నేను అది టెస్ట్ షూట్ టైంలోనే ఆ సీన్ షూట్ చేశానని. సో దట్ షోస్ ద కన్విక్షన్ ఇన్ యాజ్ అ డైరెక్టర్. అండ్ ప్రతి ఆర్టిస్ట్ అసలు భలే పర్ఫామ్ చేశారు. ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వెనక ఒక డైరెక్టర్ సపోర్ట్ ఉండాలి. సో రియలీ నందు, హ్యాట్స్ ఆఫ్ టు యూ యాజ్ అన్ యాక్టర్. రియలీ హ్యాపీ టు సీ దిస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ amazing re-recording and just elevating the film so much and beautiful songs.